VG24 న్యూస్కి స్వాగతం. బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో ఉన్నారని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి సొన్న అన్నారు. ఈ ఆరోపణలపై రాజకీయ రక్షణ కింద ఆయా నేతలకు బీజేపీ రక్షణ కల్పిస్తుందని ఎర్రబెల్లి సొన్న ఆరోపించారు. మహిళలంటే గౌరవం లేని పార్టీ బీజేపీ అన్నారు. దేశంలో నేతలకు, మహిళలకు గౌరవం లేకుండా పోతుందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు గౌరవం ఇవ్వాలని అంటారు. మహిళల సంరక్షణ గురించి మాట్లాడతారు. దేశంలో మహిళల మీద జరుగుతున్న దాష్టికాల మీద మాత్రం పెదవి విప్పరని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు నీలం పద్మ, బంక సరళ, నొనావత్ రాధ, రాష్ట్ర జిల్లా మహిళా నాయకులు, మండల డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యాచారాలపైన ఒకసారి మీతో మాట్లాడదాం. ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రం మహిళల గురించి బాగా పొగడడం, వారి గురించి చెప్పడం మనం అందరం వింటూనే ఉన్నాం. కానీ పూర్తిగా మహిళలను అత్యాచారాలు చేసినా, హత్యలు చేసినా పట్టించుకొని ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. మహిళలపైన ఏ కొంచెం కూడా నమ్మకం, విశ్వాసం లేని ప్రధానమంత్రిగా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. భారతదేశంలో మహిళలంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం ఎందరినో చూసాం, ప్రధానమంత్రులుగా, మంత్రులుగా. ఇవాళ ఈ దేశాన్ని ఏలిన ఇందిరాగాంధీ గారిని చూసాం. ఇవాళ అన్నీ త్యాగం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా చూసాం. మరి ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుంటే, రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనకుంది. మహిళలంతా కూడా ఇవాళ ఏకమై మోడీ గారి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను దేశ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని ఇవాళ మీతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. నిజానికి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యాచారాలు ఇవన్నీ కూడా చూస్తే, గోవాలో బీజేపీ కౌన్సిలర్ కొడుకు చిన్న వయసున్న బాలికను అత్యాచారం చేస్తే దానికి జవాబు లేదు. మహారాష్ట్రలో 59 మంది మహిళలను అత్యాచారం చేసిన అశోక్ కరేల్ గారి గురించి కూడా ఇప్పటి వరకు ఆ కేసు అలాగే ఉండడం జరిగింది. ఇలా చూస్తూ పోతూ ఉంటే ఉత్తరాఖండ్లో అంకిత్ భండారీ హత్య కేసు గురించి కూడా ఇప్పటి వరకు ఏమీ ఆచితూచి ఇప్పటి వరకు కూడా లేదు. హిమాచల్ ప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన కేసు కూడా ఇప్పటికి అలాగే ఉంది. హర్యానా మహిళ కోచ్ను వేధింపులకు గురి చేస్తే మనం అందరం చూసాం. ఆమె అన్నమో రామచంద్ర అని మొత్తుకొని అందరి చుట్టూ తిరిగితే కూడా ఇప్పటి వరకు బీజేపీ నాయకులు కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా దానిపై ఎవరు స్పందన లేదు. అలాగే సందీప్ సింగ్ కేసు వంటి ఉదాహరణకు ఎన్నో ఉన్నాయి. ఈ కేసుల్లో బీజేపీ రక్షణ కల్పిస్తుంది. వాళ్ళకు నిజంగా కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన. కానీ అదన్నీ పక్కకు పెట్టి ఎవరైతే అత్యాచారాలు చేస్తారో వాళ్ళకు రక్షణ కల్పించడం అంటే ఎటుపోతున్నాం మనం? మహిళలంటే ఏ దిశగా పయనిస్తున్నాం మనం? మహిళలను గౌరవించాలంటారు, బేటీ బచావో బేటీ పడావో అని చెప్తారు. లక్షల కొద్ది, కోట్ల కొద్ది రూపాయలు వెచ్చించి హోల్డింగ్స్ పెడతారు మీరు. కానీ మహిళలకు, పిల్లలకు రక్షణ లేదు ఈ దేశంలో అని చెప్పడం మీ లక్ష్యమా అని అడుగుతున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నా కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్ల ఈ దేశానికి, ఈ మహిళలకు మీరు ఏ సమాధానం చెప్పగలరు అని ప్రశ్నించక తప్పదు. అలాగే రామ్ రహీం
ఆ, గుల్మత్ రామ్ రహీం కేసులో వాళ్ళు ఇప్పటి వరకు కూడా బిల్ వాణి కేసులో కూడా దోషులను శిక్షించవలసింది పోయి ఇప్పటి వరకు ఎన్నో కేసులు కూడా ఇవి పెండింగ్లో పెడుతూ వాళ్ళకి రక్షణ కల్పిస్తూ కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే మహిళలకు ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ దేశంలో మాకు రక్షణ లేదా, ఈ రక్షణ కల్పించే అవసరం లేదా అని వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకునే ఆవశ్యకత మన ముందుంది. దీన్ని ఒకసారి ప్రజల ముందుకు అందరికీ తీసుకుపోయి బీజేపీ వాళ్ళు చేస్తున్న ఈ అనైతిక చర్య ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉందని గమనించి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం.